ఓం తత్సత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం 5వ తరంగం ప్రశ్నోత్తర తరంగం ముగింపు చేశాం. తెలిసి తెలియక విచారణను కొనసాగించాం. కొద్దిపాటిగానైనా 35 మార్కులకైనా ఆత్మజ్ఞానం లభ్యమవుతుంది అనేటువంటి ఆశతో ముందుకు వెళదాం. తర్వాతది 6వ తరంగం నిరాఘాట తరంగము. ఈ 6వ తరంగం పేరు నిరాఘాట తరంగము. అంటే ఆటంకం లేకుండా కొనసాగేటువంటిది. అంటే ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కారం లభ్యమయ్యేటువంటిది. అంటే జ్ఞానం లభ్యమైంది. 5కే అయిపోయింది. నన్ను అడిగితే ఈ 5 అధ్యాయాలతో 5 తరంగములతో గ్రంథం ముగిసింది. అయినప్పటికీ జ్ఞాని ఎలా ఉంటాడు జ్ఞానం కలిగితే? ఇది పెద్దగా డౌట్ ఉంటుంది కదా. మళ్ళీ ఆరూఢ పతితుడులాగా కింద పడిపోయి ఉంటాడా, లేక అలాగే కొనసాగుతూ ఉంటుందా? ఆ జ్ఞాని యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసినప్పుడు కాస్త మనకు కూడా తృప్తినిస్తుంది. అటువంటి తరంగం నిరాఘాట తరంగం. జ్ఞాని యొక్క జీవితాన్ని వర్ణిస్తూ పోతూ ఉంటుంది. సరే, ఇప్పుడు 1వ శ్లోకాన్ని చూద్దాం. ఈ సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో 6వ అధ్యాయం, అదే 6వ తరంగంలో నిరాఘాట తరంగం మొదలుపెడుతున్నాం ఈరోజు నుంచి. 1వ శ్లోకాన్ని చూద్దాం. అతిక్రమ్య క్రమం స్వప్నం యథా స్వేచ్ఛం ప్రవర్తతే మిథ్యా జగత్యాపి తద్వదతిక్రాంత క్రమం భవేత్. అతిక్రమ్య క్రమం స్వప్నం. ఈ స్వప్నం ఉన్నదే అంటే మనం 3 అవస్థలను పడుతూ ఉన్నాం. జాగ్రత్త, స్వప్నము, గాఢ నిద్ర. దీంట్లో కళ ఎట్లా ఉంటుందంటే క్రమం లేనిదే కనపడుతూ ఉంటుంది. ఒక పద్ధతిలాగా ఉండదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో బాల్యావస్థ అయిపోయింది, తర్వాత కౌమారము, యవ్వనము ఇలా కొనసాగుతూ పోతూ ఉంటుంది. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది. కళలో అలా కనిపించడంలే. ఉన్నట్టుండి ముసలివాడిగా కనపడతాం, మళ్ళీ ఉన్నట్టుండి బాల్యంగా వస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థ ఏమో కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది, స్వప్నమేమో కొద్ది నిమిషాల కాలమే ఉంటూ ఉంటుంది కదండి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ఉండడం లేదు. అందువల్లనే అది మిథ్య. సత్యమైతే ఎల్లప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. స్వప్నము మిథ్య. అలాగే ఈ జాగ్రత్త కూడా యథా స్వ ఇచ్ఛం ప్రవర్తతే మిథ్యా జగత్యాపి. ఈ జాగ్రత్త అవస్థ కూడా మిథ్యయే. మనకు ఎలా కనిపిస్తూ ఉంటుందంటే జాగ్రత్త సత్యము, స్వప్నము మిథ్య అనిపిస్తూ ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తున్నది? కళ ఎలాగైతే మిథ్యయో జాగ్రత్త కూడా మిథ్యయే. ఎందుకని? కనపడుతోంది కదా అనవచ్చు. అందరికీ ఒకలాగా కనపడడం లేదు. చూడండి, దారిలో మన స్నేహితుడే కనపడ్డాడు, మనం మనసు ఎక్కడో పెట్టిపోతున్నాం, అతడు కనిపించింది లేనిది కూడా మనకు గుర్తుకు రావడం లేదు. అంటే ఏమిటి అర్థం? మరి సత్యమైతే కనిపించి మాట్లాడాలి కదా. లేదు, మన మనసు ఎక్కడో ఉంటే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఎక్కడో ఉంటుంది, సత్యంగా గోచరించదు. దాని అర్థం ఏమిటి? మన మనసు పెట్టినప్పుడు మాత్రమే జాగ్రత్త ప్రపంచం కనపడుతున్నది. మనసున్నంత మాత్రంతోనే కళ కంటున్నది. కళను తయారు చేస్తున్నది మనస్సు. స్వప్నంలో ఈ మనసు లేదు కనుకనే
సుషుప్తి అవస్థలో, పూర్తి గాఢ నిద్రావస్థలో. మనసు లేదు కనుకనే ఎటువంటి జాగ్రత్త లేదు. అసలు మనస్సు అనేదే లేనప్పుడు, సత్యం కానప్పుడు అది తయారు చేసినటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలు మాత్రం సత్యం అని ఎలా అంటాం? నిజమైన వడ్రంగి వచ్చి తలుపులో కిటికీలు చేయమంటే చేస్తాడండి, ఒక రకంగా తయారవుతాయి. అసలు వడ్రంగి లేడు, అది మిథ్య. మిథ్య అయిన వాడు తలుపులు కూడా మిథ్యగా చేస్తాడు, నిజంగా చేయలేడు. కల్లో వచ్చినాడు ఒక ఆయన వడ్రంగి, కల్లోనే చేసిపోతాడు. అలాగే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ లాంటిదే, సత్యము కాదు. మనము ఈ జాగ్రత్త అవస్థ పైన ఒక మోహం పెట్టుకొని ఇది సత్యం అని అనుకుంటూ ఉన్నాం. ఇది తప్పు అంటోంది శాస్త్రం. ఇది ఒక క్రమ పద్ధతిలో లేదు. ఈనాడు కనపడింది రేపు ఉండడంలే. ఈ విషయంలో భాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడు చెప్తాడు చూడండి, తన స్నేహితులతో, ఓ బాలులారా చెప్తున్నాడు చూడండి, సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధము, అజ్ఞాన కారణంబు, కల వంటిది ఇంతియగాని నిక్కముగాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు, గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశములు పాటిల్లునట్లుండు, పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. అది ఆయన ఎలా చేయాలంటున్నాడు? కర్మ విరహితులై, కర్మను మానుకొని ఆ హరించేవాడు ఎవరైతే హరిస్తుంటాడో, పోగొట్టుతూ ఉంటాడో అతడండి హరి. ఏం పోగొట్టుతూ ఉంటాడు? ఈ అధ్యాస, ఈ భ్రాంతి, ఈ జనన మరణ సంసారాన్ని ఎవడైతే పోగొడుతూ ఉంటాడో అతడు హరి. ఎవరు పోగొడుతుంటారు? సత్యచిత్ ఆనంద జ్ఞానం కలిగితే పోగొడుతుంది. సరే, కాబట్టి ఘనతర జ్ఞానవహినిచే కాల్చిపుచ్చి, ఈ భావాలన్నిటి మంచి జ్ఞానము చేత దేన్ని? అజ్ఞాన సముదయమును, ఈ అజ్ఞానాన్ని అంతా కాల్చి పారేసి ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు అండి ప్రహ్లాదుడు, తన స్నేహితులు చెప్తున్నాడు. చూద్దామండి ఇప్పుడు. సంసారమిది బుద్ధి సాధ్యము, ఈ చావు పుట్టుకులు కానీ, లేక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలతో కూడిన ఈ ప్రపంచము కానీ, ఇదంతా ఎట్లా ఉన్నది? బుద్ధి సాధ్యము. నీవు బుద్ధి పెడితే, అంటే మనసు పెడితే ఇది ఉన్నది. అంటే నువ్వు కోరి తెచ్చుకుంటే, బుద్ధి పెట్టడం అంటే అది. నువ్వు కోరి తెచ్చుకుంటే అంటే ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం చేత లభ్యమవుతున్నది ఈ సంసారం. దాని పాటికి అది ఆయన ఎవరో సృష్టించేసి ఇక్కడ నీ నెత్తిని తెచ్చి పెట్టలేదు, నువ్వే తెచ్చుకున్నావు. గత 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 జన్మల్లో అజ్ఞానానికి లోబడి నువ్వు తెచ్చుకున్నావు ఈ జన్మను, కోరి తెచ్చుకున్నావు బాబు. అది ఇంకా ఎట్లా ఉంది? గుణకర్మ గణబద్ధము, గుణకర్మల చేత గుంపుగా వచ్చి నిన్ను బంధించింది. ఏ గుణములు? సత్వ రజ తమో గుణముల చేత, కర్మల చేత గుంపుగా వచ్చేసి కూర్చున్నది నేను ఎత్తిన. గుణ కర్మ గణబద్ధము, ఈ గుణముల చేత నీకే ఏ గుణములైతే ఉంటాయో నీలో, మంచి సత్వగుణం ఉంటే ఉదయం లేసి గుడికి వెళతావు, పూజ చేస్తావు, జపం చేస్తావు. రజోగుణం ఉంటే వ్యాపారానికో వ్యాపారానికి వెళ్తావు. తమో గుణం ఉంటే 10 గంటల వరకు నిద్రపోవు. ఇవే కదా గుణములు. ఆ గుణములు బట్టే కర్మలు. వాటిని బట్టి ఇలాగా క్రమబద్ధంగా కనపడుతున్నది. నీకుండే గుణాలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి ఇది నిజంగానే ఉన్నట్టు కనపడుతుంది. కంటిన్యూస్గా ఫిల్మ్ తిప్పితే సినిమాలు ఎట్లంటే అట్లా ఉండే ఫిల్మును ఒక్కసారిగా తిప్పినప్పుడు సినిమా కంటిన్యూగా వచ్చినట్లుగా ఉన్నది.
అజ్ఞాన కారణంబు, జ్ఞానం చేత ఇలా కనిపించడంలే ప్రపంచము. ఎందుకు కనిపిస్తున్నది? అజ్ఞాన కారణంబు, అజ్ఞానం చేత అధ్యాసకు లోనైనావు, భ్రాంతికి లోనైనావు. అది ఎప్పుడైతే అజ్ఞానం ఉన్నదో, ఆవరణ వచ్చినదో, విక్షేపం వచ్చేసింది. ఇది 3 ధర్మాలు: అజ్ఞానము, ఆవరణము, విక్షేపం. కాబట్టి అజ్ఞానం చేత వచ్చినది. అంటే ఏంటి అజ్ఞానం అంటే? నీవెవడవో నీకు తెలియదు. అది మొట్టమొదటి నెంబర్ 1. ఎందుకని? జ్ఞానం లేదు, అజ్ఞానం. దీంతో విక్షేపం కలిగింది. నేను జీవుడను, నేను మగవాడిని, నేను పలాని కులంలో వాడిని, నేను పలానా ఆవిడ భర్తను, పలానా అబ్బాయి తండ్రిని, ఇలా అంతా కల్పించుకున్నావు నువ్వు. ఇదంతా కాబట్టి ఇదంతా అజ్ఞాన కారణం పోయింది. ఇంకా ఇక్కడ మన టాపిక్ ఎందుకు వచ్చాం పద్యంలో అంటే, ఇది కళ వంటిది. ఈ ప్రపంచమంతా కళ లాంటిది. ఎప్పుడంటే అప్పుడు ఊహతో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది కళ అంటే. సత్యం కాదు, స్వప్నం. ఈ జాగ్రత్త అవస్థ కూడా కళ లాంటిదే. ఇంతియే కానీ నిక్కము కాదు. కళ లాంటిదే కానీ నిజము కాదు. ఈ జాగ్రత్త ప్రపంచం నిజం కాదు. ఎలాగైతే కళలోంచి మేలుకుంటే నీకు కళ అన్నది లేదైపోయిందే అనుకుంటావు, అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా నువ్వు గాఢ నిద్ర లేకపోతే అసలు లేదు. జ్ఞానం కలిగితే కూడా ఇదంతా మిథ్య అని తెలుస్తుంది నీకు. జ్ఞానం కలగనంత వరకు, మెలకువ రానంత వరకు మెలకువ నిజంగానే ఉంది కదా. అలాగే జ్ఞానము కలగనంత వరకు జాగ్రత్త అవస్థ కూడా సత్యంగానే ఉంటుంది. ఇదంతా మారిపోతున్నప్పటికీ కనుక ఇది కల వంటిదే కానీ నిక్కము కాదు. సర్వ అర్థములు మనస్సంభవములు. అది ఈ సర్వభావాలన్నీ ఉన్నాయండి లోకంలో. అన్న, తమ్ముడు, చెల్లెలు, ఇల్లు, వాకిలి, దేశము, ఊరు, పొలము, ఇవంతా ఎట్లాంటి మనస్సంభవములు, నీ మనసు చేత కల్పించబడినవి. అంతే. సంపదలు 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 అంటూ ఉండేవాళ్ళం. మా చిన్న వయసులో 2 గాండ్ల ఎద్దులు, 10 గుంటలు అంటే ఒక 5 ఎకరాల పొలము ఉండేటువంటి వాడు పెద్ద ధనవంతుడండి. అంటే అలా భావించేవారు అప్పుడు. ఇప్పుడు పొలం ఉంటే ఏం లాభం లేదు. హౌస్ సైట్స్ ఉన్నాయా, షేర్ మార్కెట్లో ఏ షేర్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇది ఇప్పుడు. కాబట్టి ఈ అర్థములు, సంపదలంతా కూడా నువ్వు కల్పించుకున్నావు. భారతదేశంలో బంగారు నగలంటే మోజని బంగారుతో చేసిన నగలను రేటు పెరిగిపోతుంది. అదే ఆఫ్రికాలో జాంజిబార్ లాంటి దేశమేమో వాళ్ళు మెళ్ళలో కట్టె పుల్లలు ఏదో కట్టుకుంటారంట. అదంటే పెద్ద విలువ, బంగారు కాదు. కాబట్టి ఇదంతా మనసు చేత కల్పించబడింది. మనసు, సర్వ జగత్తులు మనసు చేతనే సృష్టించబడుతున్నాయి. స్వప్న జాగరములు సమములు. అది ఈ కళ, ఈ జగత్తు అంతా కూడా 2 ఈక్వలే బాబు. అదెంతో ఇదంతే. స్వప్న జగత్తు ఎలా అసత్యమో ఈ జాగ్రత్తలోని జగత్తు కూడా అసత్యమే. సత్యం అంటే ఎల్లప్పటికీ ఉండాల. అలాంటిది కాదు ఇది. ఇదంతా మిథ్య. స్వప్నం ఎట్లా మిథ్యనో జాగ్రత్తగా కూడా మిథ్య. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశములు పాటిల్లినట్లుండు. అదేంటి? ఎవరికి? గుణశూన్యుడగు, ఏ గుణాతీతుడైనటువంటి వాడు. అంటే ఈ త్రిగుణాలను వాటికి లోబడి ఉండడం కాక తన అధీనంలో గుణములను ఉంచుకున్నవాడు. ఈయన గుణాతీతుడు, గుణములకు అతీతమైన వాడు అన్నారు. అంటే ఏ గుణము, ఒక గుణము అందరిలో ప్రేరేపిస్తూ ఉంటుంది. కొంతమందిలో 90% సత్వగుణం ఉండొచ్చు, రజోగుణం 10% ఉండొచ్చు, తమో గుణం 10% ఉండొచ్చు. కొంతమందిలో రజోగుణం 80% ఉంటుంది, సత్వగుణం 5%. ఇలాగా ఇవన్నీ ఇటువంటి గుణముల యొక్క గుణశూన్యుడు లేనటువంటి వానికి ఏమండి ఎట్లా ఉంటాడు వాడు?
ఉనికి గుణాశ్రయమున ఆ గుణములు ఆశ్రయించుకున్న దాని వలన, తన గుణాలను తానే ఆశ్రయించుకున్న దానివల్ల భవ వినాశములు పాటిల్లినట్లుండు. ఈ చావు పుట్టుకులు వచ్చినట్లుగా కనబడుతూ ఉంటాయి. అది తను అజ్ఞానంతో తాను కొన్నిటిని కల్పించుకొని, అదే కదా మాయ, త్రిగుణాత్మక ఈ మాయ, 3 గుణముల చేత కలిగి ఉన్నదాన్నే మాయ అన్నారు. దీని చేత అంతా కల్పించుకున్న దానివల్ల ఈ చావు పుట్టుకలు, నేను చస్తున్నాను నేను పుడుతున్నాను అంటాడు. చచ్చే పుట్టే శరీరం అయితే తాను పుట్టుట లేదు, శరీరం పుడితే తాను పుట్టానంటాడు. ఎందుకు? ఈ గుణముల యొక్క వల్ల. భవ వినాశములు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. బాగా పట్టి చూడవయ్యా అంటే బాగా నిజం విచారణ చేసి చూడవండి అయ్యా. ఏం పుడుతున్నది, ఏముంటున్నది, ఏది నశిస్తున్నది, పరమాత్మ ఎవరు, జీవాత్మ ఎవరు, సృష్టి ఏమిటి, ఈ ఆత్మ ఏమిటి, ప్రత్యేగాత్మ ఏమిటి, పరబ్రహ్మం ఏమిటి, ఇలాగా బాగా పట్టి చూడు అంటే బాగా విచారణ చేసి చూస్తే పట్టి చూచిన లేవు. ఈ జన్మలు లేవు, ఈ కర్మలు లేవు, జగత్తులు లేవు, ఏమి లేవు నాయన. బాగా విచారణ చేసి చూడు. కనుక ఏమి చేయాలి? ఇప్పటికైనా బాగా కడిగేసి ఆ 3 కర్మలను, సత్వరజ తమో గుణాలతో చేసే కర్మలు ఉన్నాయి మళ్ళీ వాటన్ని చేసి త్రిగుణాత్మకములైన కర్మములకు, ఈ 3 రకాల కర్మలు చేస్తున్నావు, జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును. అది ఈ కర్మల వల్ల పుడుతున్నాయి జన్మలు. ఎటువంటి కర్మ చేస్తావో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం 5వ తరంగంలో. నీ కర్మ ఎలా ఉంటే జన్మ అలాగే వస్తుంది. ఆ కర్మను బట్టే జన్మ. కాబట్టి ఆ అంతా పుడుతోంది కదా సముదాయం. దాన్ని ఏం చేయాలి తెలిసినా ఇప్పుడు అటువంటి గుంపును ఘనతర గట్టి జ్ఞానవహ్నిచే కాల్చిపుచ్చి, మంచి గట్టి జ్ఞానము చేత, ఆత్మజ్ఞానము చేత కాల్చి పారే. ఆ అజ్ఞానాన్ని కాల్చి పారేసి కర్మ విరహితులై, ఇంక లేదు నీకు కర్మ మిగల. ఏమైనా ఆగామి సంచిత కర్మలు లేకుండా చేసుకోవచ్చు. ప్రారంధం ఉంటే అనుభవిస్తే పోతుంది. కాబట్టి ఏమాత్రం నువ్వు కర్మను మిగలబెట్టుకున్నా మళ్ళీ జన్మ తప్పదు. అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ. ఇప్పుడు మిగలబెట్టుకుంటే సంచితం అన్నది మళ్ళీ ఆగామిగా తయారై ఆగామి కర్మయే మళ్ళీ సంచితం అవుతుంది. ఎప్పుడు సంచితమైనదో ఆ సంచితంలో నుంచి ఏదైతే ఫలోన్ముఖం అవుతుందో అది ప్రారంధంగా వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. ఇదంతా చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి కర్మలు చేసుకోకుండా ఉంటూ ఆ కర్మలు జ్ఞానాగ్ని చేత కాల్చేసి అప్పుడు ఆ హరించేవాడిని, నీ జన్మ మరణములను హరించి పోగొట్టేటువంటి ఆ జ్ఞానశక్తిని, ఆ జ్ఞానమును, బ్రహ్మను మీ కనుట మేలు, దాన్ని అపరోక్ష జ్ఞానముగా చూడడం కాదు, దృఢ అపరోక్ష జ్ఞానముగా తానే ఆ బ్రహ్మము అన్న దాన్ని కనుక్కోవడం మేలు అన్నాడండి చివరికి. ఇది దాని యొక్క నివారణ. కాబట్టి మొదటి శ్లోకంలోనే ఇదంతా మిథ్య అని చెప్పాడు. ఎట్లా? మిథ్యా స్వప్నము క్రమము లేనిదై తోచుచున్నట్లుగానే ఈ మిథ్యా జగత్తు, జాగ్రత్తలోని మిథ్యా జగత్తు కూడా క్రమం లేకుండా ఉన్నది. అంటే చిత్ర విచిత్రాలుగా కనిపిస్తున్నదండి. విచిత్రం. అసలు లోకాన్ని చూస్తూనే ఉంటేనే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క రకంగా జీవిస్తూ ఉంటుంది. చూడండి ఎంత విచిత్రాలో ఇదంతా. నిజంగా ఉన్నట్టే. నిజంగా కల్లో మనం ఎగిరిపోయినట్టు కళ వస్తూ ఉంటుంది ఆకాశంలో. మెలకువలో చూస్తే పక్షులు పైకి ఎగిరిపోతున్నాయి చూడండి, ఆకాశంలో పోతున్నాయి, చేపలు నీళ్ళల్లో ఈడుతున్నాయి. ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందంటే అంత చిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది ప్రపంచం అంతా. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
జాగ్రత్త ఎంత మిథ్యయో స్వప్నం ఎంత మిథ్యయో జాగ్రత్త కూడా అంతే మిథ్య. ఇక్కడ మనం అద్వైత సిద్ధాంతంలో ఒక పాయింట్ పట్టుకోవాలి. మనకేం ఏం ప్రశ్న వేస్తారంటే, సార్ కళ అంటే మెలకువ వస్తానే లేకుండా పోయింది, మెలకువ లేకుండా పోవడం లేదు కదా అనే ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఇది సత్యము కదా అని ఒక్కసారి ఆలోచించి చూడు. మెలకువలు కూడా నువ్వు అలాగే ఉంటుంది. కళలో ఉన్నది మెలకువ వస్తే లేదు. ఏమండి, మెలకువలో ఉన్నదేమో సత్యం చూద్దాం. నిన్న మెలకువ అనుకుందాం. నిన్న మెలకువలో మీ ఇంట్లో ఏం తిన్నావు, ఏం తాగావు, మీ ఇంట్లో ఏ వస్తువులు ఎలాగున్నాయి అలాగే ఉన్నాయా ఈరోజు? లేవే. ఒక పిల్లవాడు పుట్టిండొచ్చు, ఒక పెద్ద ఆయన పొయ్యి ఉండవచ్చు, కొంతమంది స్నేహితులు వచ్చి ఉండొచ్చు, కొంతమంది పొయ్యి ఉండవచ్చు. నిన్న ఈ బాత్రూంలో ఉన్నటువంటి స్టూలు ఈరోజు బెడ్రూమ్లో ఉండవచ్చు. మరి ఎక్కడుంది ఒకటే విధంగా? సరే, ఇంకా ఆలోచిస్తే స్వప్నావస్థ ఏమవుతున్నది? జాగ్రత్త వచ్చేటప్పటికి లేదు. అలాగే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వచ్చేటప్పటికి లేదు. అంతేకాకుండా ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలు రెండు కూడా గాఢ నిద్రలో సుషుప్తి అవస్థలో లేవు. ఈ సుషుప్తి అవస్థ అనేది, గాఢ నిద్ర అనేది మెలకువలో లేదు. మరి ఏముండాయి బాబు? మూటి బతుకంతే. నువ్వేం చేస్తున్నావు అంటే జాగ్రత్త అవస్థే కరెక్టు, నేను మేలుకొని ఉన్నాను, నేను కలగన్నాను, నేను నిద్రపోయినాను అంటున్నావు. శాస్త్రం అలా చెప్పడం లేదు. ఈ నేను అన్నది ఆత్మస్వరూపము. ఈ ఆత్మస్వరూపాన్ని ఆధారం చేసుకొని ముగ్గురు జీవులు ఉన్నారు. స్వప్నావస్థలో స్వప్న శరీరాన్ని అభిమానించేటువంటి వాడు విశ్వుడు అనబడే జీవుడు. సుషుప్తి అవస్థలో అక్కడ సూక్ష్మ శరీరాన్ని అభిమానిస్తూ తానే సృష్టించుకొని తానే అనుభవించేటువంటి జీవభావం ఉన్నదే, అది తైజసుడు. సుషుప్తిలో తాను ఒక్కరు మాత్రమే ఉంటూ తన మనసు చేతనే, తన మనసు లేకుండానే బోలబడిపోయింది మనస్సు. తాను మాత్రమే మిగిలి ఉండేది అజ్ఞాన దశలో. ఆ విధంగా ఉండేటువంటి కారణ శరీరాన్ని అభిమానించే జీవుణ్ణి ప్రాజ్ఞుడని అంటారు. మరి జీవభావాలు మూడుగా ఉన్నాయి. మరి నీవు మూటిని తెలుసుకుంటూ ఉండే నువ్వు ఆత్మవు, మూడికి సాక్షి, అవస్థాత్రయ సాక్షి నువ్వు, నీకు సంబంధమే లేదు. ఇది నీ వ్యవస్థ. కనుక జాగ్రత్తగా బాగా విచారణ చేసి చూడు నాయనా, విచారణ చేసి చూడు అని చెప్తూ ఇక తర్వాత జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పబోతున్నాడండి. జ్ఞానినః నో యద్విదేచ్ఛ మనసా కల్పితం జగత్ ప్రవృత్తిం వా నివృత్తిం వా తత్వవిన్నేచ్ఛతి క్వచిత్. జ్ఞానికి ఇచ్చ లేదు. జ్ఞానికి ఏ విధమైనటువంటి కోరికలు లేవు. మనసా కల్పితం జగత్, ఈ జగత్తంతా మనసు చేతనే కల్పించబడి ఉన్నది. అందువల్ల ఈ ప్రపంచం పట్ల ప్రవృత్తి కానీ, అంటే కలిసిమెలిసిపోవడం కానీ, లోకంతో నివృత్తి తొలగించేయడం కానీ తత్వవేత్తకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఎందుకు? అది సత్యమైతే, ఆ పాము కనిపించింది మసక చీకట్లు సత్యమైతే కట్టి తీసుకొని దాన్ని చంపవచ్చు. ఏమండి? లేదా సత్యమైతే, పాము సత్యమైతే, లేదా పామే కనిపించలేదైతే నీ పాటికి నువ్వు పోవచ్చు. అలా లేకుండా ఉంది, మిథ్యగా ఉన్నది అది. కాబట్టి ఇది మిథ్య అని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి దాంట్లో ప్రవృత్తి అవసరం లేదు, నివృత్తి అవసరం లేదు. ప్రవృత్తి ఎప్పుడు కలుగుతుంది? అది మనకు ఇష్టముగా ఉంటే, అది సత్యముగా ఉండి ఇష్టముగా ఉంటే మనకు అది కావాలని కోరిక కలుగుతుంది. అది సత్యంగా ఉండి దానిపైన మనకు ద్వేషం కలిగితే నాకు వద్దు అనిపిస్తుంది. అసలు విషయ వస్తువే లేదు అక్కడ ఉన్నట్టు నువ్వు అధ్యాస లేక భ్రాంతి పడ్డావు. ఆ భ్రాంతికి నీకు ప్రవృత్తి ఏమిటి, నివృత్తి ఏమిటి? భ్రాంతికి. కాబట్టి జ్ఞానికి ప్రవృత్తి నివృత్తులు
ఉండవు. ఒకటి కావాలని కానీ ఒకటి వద్దని కానీ రెండూ ఉండవు అన్నమాట. అది అన్నీ వదిలివేసి పెట్టిన వాడే జ్ఞాని. అలా ఏం లేదు. అన్నీ వదిలివేసిన వాడంటే ఏం వదిలేయాలి? అన్నీ అట్లే ఉంటాయి. పంచభూతాలు అట్లే ఉంటాయి. పంచభూత నిర్మితమైన శరీరం అలాగే ఉంటుంది. పంచభూతాలతో ఏర్పాటైన ప్రపంచం అలాగే ఉంటుంది. కనుక ఉదాసీనవత్ ఉదాసీన అన్నది భగవద్గీత. ఏది కాబట్టని వాడి వలే నడుచుకోవాలి. ఏది ఇప్పుడు మట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఏట్లేకి పోయినాం, దూరంగా కనిపించాయి నీళ్లు, నిజానికి నీళ్లు లేవు, నీకు దప్పికైంది, ఆ నీళ్ళ కోసం పరిగెత్తుతావా? పరిగెత్తవు. నీళ్ళ కోసం పరిగెత్తవు, ఎందుకు? సత్యం కాదు కాబట్టి. అట్లే నీ టేబుల్ పైన ఒక ఎర్ర కాగితం ఉన్నది, దాని పక్కన పెద్ద స్ఫటికం ఉన్నది. ఆ ఎర్ర కాగితం వల్ల స్ఫటికం ఎర్రగా కనపడుతున్నది. అయ్యయ్యో ఇదేదో రక్తం మాదిరి ఉంది, ఎర్రబడిపోయింది స్ఫటికం, నాకొద్దు అని తీసేస్తావా? టేబుల్ పై నుంచి రక్తం మాదిరి ఉంది, నాకొద్దు, పనికిరాదని. ఎందుకు? అసలు రక్తం అనేది లేదు అక్కడ. రక్తం అనేది ఉంటే తీసి తొలగించాలి. అది ఆ కాగితము యొక్క అది ప్రతిబింబించి అధ్యాస, దీని అన్యోన్య అధ్యాస. ఈ ఎర్ర కాగితం యొక్క లక్షణాలని తెల్లని స్ఫటికం తీసుకున్నది అంతే. నీకు ఏం సంబంధం? ఇది ఎందుకండి? జ్ఞాని అన్నిటి పట్లను కావాలనడు, వద్దనడు. అదే ఎందుకంటే వాడికి తృప్తి ఉంటుందండి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో, నిన్న మొన్న చెప్పుకున్నామా, తృప్తి దీప ప్రకటన, తృప్తి ఉంటుంది. అదే భగవద్గీతలో చెప్తాను చూడండి. వ్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వాడి జ్ఞానం స్థితి కలిగి తొలగకుండా గట్టిగా ఫౌండేషన్ వేసుకున్నట్లుగా ఎవడికి ఉంటుంది అంటే వాడే స్థితప్రజ్ఞుడు. ప్రజ్ఞ స్థితి కలిగి ఉండేవాడు. అంటే మళ్ళీ కొంతసేపు జీవభావము, కొంతసేపు ఈశ్వర భావము అలా వెళ్లకుండా నేను ఆత్మను అన్నటువంటి స్థితి ఉండేవాడి స్థాయి ఎటా ఉంటుందంట. వ్రజహాతి యదా కామాన్, మనసులో ఉండే కోరికలన్నిటినీ పూర్తిగా తొలగిపోయినాయట వానికి. ఏంటి? సర్వాన్ పార్థ, ఓ పార్థ అన్నీ పోయినాయి. ఎక్కడుండేటి ఇంతవరకు? మనోగతాన్, నీ మనసులో ఉండేటువంటి అన్ని కోరికలు ఈ జ్ఞానికి తొలగిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తన ఆత్మయందే, తనలో తానే. దీన్నే ఉపరతి అన్నారండి సాధనా చతుష్టయ సంపదలో. తన పాటికి తానే ఆనందంలో ఉన్నాడు. తన ఆత్మలో తానే తృప్తి కలిగి ఉన్నాడు, సంతుష్టుడైనాడు. ఇక అటువంటి వాడికి ఏమవసరం? ఇప్పుడు తన పాటికి తానే ఆనందంలో ఉండేవాడికి ఇప్పుడు ఏదైనా విషయ వస్తువుల ఎడల వ్యామోహం ఉంటే ఆ వస్తువును పొంది తాను ఆనందం పొందాలనుకుంటాడు. ఎవరికైనా ఇతర వస్తువులు బాధిస్తూ ఉంటే వాటి పట్ల ద్వేషం పెంచుకొని వాటిని వదిలేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడు అలా కాదు. తన ఆనందం కోసం ఇతరుల పైన ఆధారపడి ఉండే కాదు, వాడు స్వయం ఆనందం, స్వయం ప్రకాశకం, సచ్చిదానందం. ఈ శరీరం తాను కాదు, శరీరాన్ని కలుపుకుంటే ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఈ భావనలో ఉండేవాడు ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తన ఆత్మలో తానే ఆనందంలో ఉంటాడు. ఇంకా ఎట్లా ఉంటాడంట చూడండి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. వాడు ఎట్లా? దుఃఖేషు, దుఃఖములకు, అనుద్విగ్నమనాః, తన మనసులో కుంగిపోడు. కష్టాలు వస్తే ఇది అందరిలో ఉంది. సుఖాలు వస్తే పొంగిపోవడం, కష్టాలు వస్తే కురింగిపోవడం. దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖం కలిగితే కుంగిపోయే మనసు ఉండదు. సుఖేషు విగత స్పృహ, సుఖాలు కలుగుతూనే పొంగిపోవడం ఉండదు.
మరి ఎలాగా? వీత రాగ భయక్రోధ, ఈ రాగము భయము క్రోధమును వీత వదిలేసినవాడు, ఈ భయాన్ని కానీ, రాగం అంటే ఆసక్తి కోరికలను కానీ భయాన్ని కానీ వదిలిపెట్టి ఉంటాడంట. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడి జ్ఞానము ఎల్లప్పుడూ నిలకడ కలిగి ఉంటుంది, ఎప్పుడు స్థిరపడి ఉంటుంది. అటువంటి అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం స్థిరపడుతూ ఉంటుందో ఇక అతని గురించి చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఇక అంతేకాదు, ఇంకా ఎలా ఉంటాడయ్యా వాడు. చూడండి శ్లోకంలో 3వ శ్లోకంలో చెప్తున్నాడు, పశ్యన్న పశ్యతి విశాల జగద్విశేషం శృణ్వన్ శృణోతి న మనోహర దుఃఖవార్తాం కుర్వన్ కరోతి న అశుభకార్యజాలం జ్ఞానీ నిరంతరం అవేహి తద్భుతం త్వం. చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆ జ్ఞానం కలిగిన వాడు బ్రహ్మవేత్త ఎట్లా ఉంటాడు, అతడు జీవితంలో ఏ విధంగా ఉంటాడు, అంతా ఇసిపెట్టేసి జ్ఞానం కలుగుతాను హిమాలయాలకు పోతాడా? హిమాలయాలకు లేకపోతే కొండ కోణంలో పోయి కూర్చొని తిరుగుతూ ఉంటాడా? అది చెప్తున్నాడు చూడండి ఈ శ్లోక తాత్పర్యం ఏంటి. శ్లోకం 3వ శ్లోకం, పశ్యన్న పశ్యతి విశాల జగద్విశేషం. ఈ విశాలంగా జగత్తు కనపడుతూ ఉంటే రోజు చూస్తూ కూడా చూడని వాడు. పశ్యన్న పశ్యతి, చూస్తూ కూడా చూడని వాడే. శృణ్వన్ శృణోతి స న మనోహర దుఃఖవార్తం. ఈ మనోహరమైన వార్తలు కానీ దుఃఖ వార్తలు కానీ వింటూ కూడా విననివాడే. ఇక కుర్వన్ కరోతి న అశుభ కార్యజాలం. ఈ శుభకర్మలు కానీ అశుభకర్మలు కానివ్వండి చేస్తున్నా కూడా చేయనివాడే. జ్ఞాని నిరంతరం అవేహి తదద్భుతం త్వం. అది దీన్ని బాగా త్వం దాన్ని తెలుసుకో. వాడు ఎట్లా ఉన్నాడు? ఈ సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ చేస్తూ చేయనివాడే. ఇలాంటి మహత్తరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడటండి జ్ఞాని. ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఇదే నిరాఘాట తరంగం. జ్ఞానం కలిగిన తర్వాత చూస్తూ కూడా చూడని వాడే. ఎంత విచిత్రమో చూడండి. చూస్తూ కూడా అంటే ఏంటి అర్థం? అన్నింటినీ చూస్తూ. ఇది ఒక జ్ఞానికే కాదండి, మనకు కూడా ఉదాసీనవత్ అంటే మేము దారిలో ఎన్నో పోతున్నాం, చూసినా కూడా చూడని వాళ్ళగానే పోతున్నాం. మనం దారిలో పోతున్నామండి. నేను మా మిత్రుడు ఆ పక్కనే బ్రాందీ షాప్ తెరుచున్నారు. నాకు తెలుసు, నేను చూస్తూనే ఉన్నా అది బ్రాందీ షాప్ అని, రకరకాల ఎన్ని దాంట్లో ఉన్నాయని నాకు తెలుసు. అయినా నేను చూస్తున్నా చూడని వాడిని. మా మిత్రుడు టక్కని లోపలికి దూరాడు, 1 బాటిల్ విస్కీ అన్నాడు, పుచ్చుకున్నాడు, ఊగుతా బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడు ఆ షాపును అనుభవించిన వాడయ్యాడు. నాకు అనుభవించకపోయినా కూడా నష్టం లేదు. సరే చూసినా నష్టం లేదు, చూడకున్నా నష్టం లేదు. అలాగే ఇంకొకటి ఏం చేసాడు వాడు, నేను మార్కెట్కి వెళుతున్నాం, అక్కడ గంపల చేపలు కనపడ్డాయి. సార్ మీరు ఎంతవరకు? సార్ నేను మార్కెట్ పోతున్నానయ్యా, కూరగాయల మార్కెట్ అన్నా. వాడు, సార్ మీరు మార్కెట్కి పదండి సార్, నేను చేపలు తీసుకొని వస్తానన్నాడు. ఇప్పుడు నేను చేపలను చూడలేదా? చేపలు చూసా. అయితే చూచినా కూడా చూడని వాడిని. వాడికి లాగేసింది, నన్ను లాగలేదు. అది అంతే తేడా. కాబట్టి అలాగే ప్రతి విషయంలో కూడా పెద్ద సినిమా హాల్ కనపడుతున్నది, అందరూ పరిగెత్తి తోసుకొని పోతున్నారు, చొక్కాలు చించుకుంటున్నారు. నాకు ఏం లేదే, నేనేమో సినిమా హాల్ చూస్తున్నా, బయటకు ఉండే వాల్ పోస్టర్ను కూడా చూసా. అంటే నాకు అది ఆనందాన్ని ఇచ్చుటలేదు. ఆ సినిమా అన్నది ఆనందాన్ని ఇస్తున్నది అని కూడా నేను భావించేటిగా ఉంటే నేను కూడా అదే పనిలో ఉండేవాడిని. అది ఆ భావన లేదనమాట. కాబట్టి జ్ఞాని ఎలాగా ప్రపంచంలో ఎట్లా ఉన్నా కూడా అలా ఉంటాడటండి. ఈ విషయంలో ఆదిశంకరులు
జీవన్ముక్తానందలహరి అని గ్రంథం రాశాడండి ఒకటి. చాలా అద్భుతంగా ఉంటుంది, తమాషగాను ఉంటుంది, అద్భుతంగాను ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ఉంటారా జ్ఞానులు అనిపిస్తుంది మనకే. ఇది ఎబ్బెట్టేమో అని కూడా అనిపించవచ్చు, ఒక పక్క ఇది నిజమా అని కూడా అనిపించవచ్చు. అయినా ఆదిశంకర్లు రచించారు కాబట్టి సత్యం 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 ముమ్మాటికి సత్యం. చూడండి ఒక శ్లోకం చూద్దాను. ఎలా ఉంటాడు వాడు? జీవన్ముక్త ఆనందలహరి. ఈ జీవన్ముక్త యొక్క జీవితంలో ఆనందం అల్లలాగా ఎలా ఉందో. పురే పౌరాన్ పశ్యన్ నవయువతి నామాకృతిమయాన్ సువేషాన్ స్వర్ణాలంకరణ కలితాం చిత్రసదృశాన్ స్వయం సాక్షి ద్రష్టేత్యపి చ కలయం సైః సహరమన్ మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షా శతతమాః. గురుదీక్ష భజతి గురుదీక్షా శతతమాః. గురుదీక్షను పొందినటువంటి వాడు అంటే గురువుగారి దగ్గర ఆత్మబోధను విన్నవాడు, ఆత్మజ్ఞానాన్ని విని పొందినవాడు. అది ఎలా ఉంటాడు? పురే పౌరాన్ పశ్యన్. చూడండి, పురములో సిటీకి పోయి ఏం చేశానంటాడు? నవయువతి నామాకృతిమయ్యాన్. మంచి మంచి కేరళ లాంటి చోటికి పోతే కనపడతారు బ్రహ్మాండంగా. ఆడమండల రాజ్యం అంటే అదే. గురు దీక్షను పొందాడు వీడు. తమో గుణాన్ని వదిలేసినాడు. ఇప్పుడు ఎప్పుడైతే గురువు యొక్క జ్ఞానాన్ని పొందాడో తమో గుణం నశించిపోయింది, రజో గుణం అణచబడినది, ఉన్నది సత్వగుణమే. ఇటువంటి వాడు ఏం చేస్తున్నాడంట? ఈ ముని మననాత్ ముని, మననం చేసుకుంటూ ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అని. వీడు పట్టణాలు లేకపోతే ఆ యువతీ యువకుల ఆకారాలు చూస్తున్నాడండి. వాళ్ళ యొక్క స్వర్ణాలంకరణ కలితాం, బాగా బ్రహ్మాండంగా రకరకాల నగలతో అలంకరించబడి ఉన్నారు, బంగారు నగలతో. ఎంత విధంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళంతా ఎట్టున్నారు? బొమ్మలే. బొమ్మలు నగలేస్తే ఎట్టుంటాయి అలా ఉంటూ ఉంది. అయితే తన పరిస్థితి ఏమిటి? పోయినాడా? వాళ్ళంటే వాళ్ళ వెనకమ్మడికే పోలే. స్వయం సాక్షి ద్రష్టేత్యపి చ కలయన్. తన పాటికి తాను సాక్షిగా ఉంటూ కలయన్ కలిసిమెలిసి సహరమన్న, వాళ్ళతో పాటు కాఫీలో టీలు తాగుతున్నా లేదా భోంచేస్తున్నా వాళ్ళతో కలిసి మెలిసి ఉన్న. మునిర్న వ్యామోహం, వీడికి వ్యామోహము లేదు. ఏమండి, వీడికి వ్యామోహం లేదు. అద్భుతంగా ఉంది కదా శ్లోకం. చూడండి, గురుదీక్షను పొంది, అంటే గురుదీక్షను పొందడం అంటే ఓం నమ శివాయ చెప్పుకోపోయా అది కాదు. చాలామంది దీక్ష గురు మంత్రం ఇచ్చాడా అది కాదు. గురువుగారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది, అంటే నేనే ఆత్మను ఉన్న జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆ ముని, అంటే మననం చేసుకుంటూ ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పడం జరిగింది. వాడు గురుదీక్ష శతతమాః, తమో గుణాన్ని క్షతింపజేశాడు, పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందంటే అతనికి ఆ పురమునందు పట్టణములో వీళ్ళంతా యువతి యువకులంతా బ్రహ్మాండంగా మంచి బంగారు నగలతో అలంకరించుకొని బొమ్మల్లాగా కనపడుతున్నప్పటికీ తాను మాత్రం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నా, చూడండి, వాళ్ళతో కలయన్ స్థైహి సహరమన్, వాళ్ళతో కలుసుకుంటూ వాళ్ళతో రమిస్తూ ఉన్నప్పటికీ తాను సాక్షిగా ఉన్నాడే కానీ దాంట్లో పాల్గొన్నటువంటి వాడు కాదు. ఇది జ్ఞాని యొక్క నిరాఘాట తరంగం. నిరాఘాటంగా కొనసాగిపోతుంది తన భావన. ఇక ఎలా ఇంకా కూడా ఏం చెప్తాడు చూడండి. ఒక్కొక్కసారి వాడు ఎట్లా ఉంటాడు జ్ఞాని? వనే వృక్షాన్ పశ్యన్ దళఫలభరాన్ నమ్రసు శిఖాన్ ఘనఛాయాచన్నాన్ బహుకలకూజద్వి జగణనాన్ భజన్ ఘస్రో రాత్రాదవనితలకల్పైకసేన మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షా శతతమాః. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంట? కొమ్మలతో పండ్లతో వంగిపోయి దట్టమైన నీడనిచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లపైన పక్షులని అరుస్తూ ఉన్నాయి. అటువంటి పక్షులను చూస్తూ ఆ చెట్లపైన
ఆ చెట్టు దగ్గరనే కింద రాత్రింబవళ్ళు అదే ఇల్లులాగా అదే నివాసంలాగా ఏర్పాటు చేసుకొని ఏమండి నేలపైనే పక్కగా పడుకుంటూ ఏమాత్రమే కానీ వ్యామోహం అందకుండా ఉంటాడటండి. అది అంటే అటువంటి జీవితాన్ని జీవిస్తూ కూడా నాకు అది లేకపోయినాయి అన్నది ఏమీ ఉండదు. తర్వాత శ్లోకం చూద్దాం. కదాచిత్ ప్రాసాదే క్వచిదపి చ సౌధేషు ధనినాం కదా కాలే శైలే క్వచిదపి చ కూలేషు సరితాం కుటీరే దాంతానాం మునిజనవరాణామపి వసన్ మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షా చతతమాః. ఈ గురుదీక్షను పొందినటువంటి వ్యక్తి, అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఒక్కొక్కసారి కదాచిత్ ప్రాసాదే పెద్ద బిల్డింగ్లో ఉంటాడంట, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మేడల మీద. ఏమండి కొంచెం తప్పించి సౌధేషు ధనినాం, ఒకప్పుడు ధనవంతుల సౌధాల్లో పెద్ద ధనవంతుల ఇండలో ఉంటాడంట. ఇంకొకప్పుడు ఎట్లా ఉంటాడండి, కదాకాలే శైలే, ఒక్కొక్కప్పుడు కొండల మీద పోయి ఉంటాడంట. ఒక్కొక్కప్పుడు ఇంకా క్వచిత చెప్పే కూలేషు సరితాం, ఒక్కొక్కప్పుడు నదీ తీరములందు హాయిగా స్నానాలు చేస్తూ పానాలు చేస్తూ అక్కడ ఉంటాడంట. ఒక్కొక్కసారి మంచి సన్యాసుల యొక్క కుటీరాల్లో ఉంటాడంట. ఎంత ఉండినా తనకి వ్యామోహము అంటదు. ఈ లోకం పట్ల భ్రాంతే కానీ లోకం సత్యము అన్న భ్రాంతి ఉండదు. ఈ లోకంలో అన్నీ అనుభవిస్తున్నా ఇవంతా మిథ్య. అవునండి, మిథ్య అని తెలిసినవాడు అనుభవిస్తాడా? ఎస్, అనుభవిస్తాడు. మిథ్య అని తెలిసి అనుభవిస్తాడు ఒకడు, ఇది సత్యం అని అనుభవిస్తాడు ఒకడు. అంతే, ప్రతి ఒక్కడికి తెలుసు ఇది మిథ్య అని అనుభవించడంలే. అసలు అన్నిటికంటే గొప్పదైన యక్ష ప్రశ్న చెప్పాడే, ప్రతి ఒక్కడికి ఈ లోకం నిత్యం కాదు, చచ్చిపోతాం, చనిపోవడం గ్యారెంటీ తెలుసు కదా, మరి ఎందుకు వ్యామోహంలో పడుతున్నాడు? అంటే తను చనిపోకుండా ఉంటాడనుకున్నాడా? లేదే. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు సినిమా మిథ్య అని తెలిసి ఆనందంగా చూడంలే. ఆ భ్రాంతి గొంతు లేకపోయినంతసేపే కళ్ళు తిరుగుతాయి, కానీ ఇంకేం లేదని తెలియడంలో దానికోసం వందలు పెట్టి అదేదో ప్రొబేషన్ పెడదామంటే కానీ అన్యాయం, మంచి తాగడానికి పానీయములు దొరకడం అన్యాయం, కాబట్టి దొరికేదాన్ని నాశనం చేస్తున్నాడు ఈ మహానుభావుడు, ఈ ముఖ్యమంత్రి. అన్ని చోట్ల దొరకాల, పల్లెల్లో ఇంటికి పారాల ప్రవాహంలాగా, అది కదా అదృష్టం అనేవాళ్ళు కొంతమంది. కాబట్టి ఇదంతా ఎటువంటిదంటే వ్యామోహం. ఇతనికి ఏముండదు, వ్యామోహము ఉండదు. ఎప్పుడైతే వ్యామోహం అంటే అజ్ఞానం చేత ఏర్పడేటువంటిది ఉండదో అప్పుడు అతను ప్రశాంతతతో ఉంటాడు. అజ్ఞానికి ఎక్కడెక్కడెక్కడెక్కడ తింటూ ఉన్నా కూడా వ్యవహారంలో ఎలాంటి ఉండదు అది. అందుకే ఈ 4వ శ్లోకం చెప్తాడు చూడండి. నియమో వ్యవహారే నో జ్ఞానినః కించిదప్యసౌ కర్తేవ దృశ్యతే లోకై పరంన పరమాత్మతః. ఈ తత్వజ్ఞానికి కొంచెం కూడా వ్యవహారమందు ఎటువంటి నియమము లేదు. వ్యవహారంలో ఇదో ఈ పద్ధతులు, ఈ వేళపుల్లే ఎలా, తెల్లజౌనలే ఎలా, అందుకే విధి నిషేధములు లేవు జ్ఞానికి అన్నారండి. అంటే తప్పక చేయవలసింది లేదు. ఎందుకు? అతడు కృతకృత్యుడు, నెగ్గేసాడు దాంట్లో. ఇంక నెగ్గేసిన వాడికి తెల్లారుజోన్ లేదు చదవాల్సిన పని ఏమండి? పరీక్ష పాస్ అయిపోయిన వాడికి ఇంక లాస్ది అయిపోయింది. అలాగే జ్ఞానికి కొన్ని నియమాలంటూ, వ్యవహార నియమాలంటూ ఏమీ లేవు. వేసుకుంటే కాషాయం వేసుకుంటాడు, లేదా గోచుమత పెట్టుకుంటాడు, లేదా చొక్కా ప్యాంట్ వేసుకుంటాడు, ఏమి నష్టం? ఏమీ లేదు. దానివల్ల కావాల్సింది అంత మిథ్య. వ్యవహారం ఉంది ఎటువంటి నియమో వ్యవహారేనో జ్ఞానినః. చూడండి, కించిదప్యస, కొద్దిపాటి కూడా వ్యవహార నియమాలను పాటించాలి కదా. మనకైతే మనం గృహస్థులం కాబట్టి నాకంటూ కొన్ని నియమాలు, సంఘంలో ఉన్నాను కనుక. అతను జాగ్రత్త అవస్థలో, స్వప్న సుషుప్తి అవస్థల్లో కూడాను 3 అవస్థలకు సాక్షి కనుక, అది నిజమైంది కనుక
ఎవడేమనుకున్నా నో కేర్, ఎవడేం పట్టించుకున్నా. కాబట్టి తన భావానికి తగినట్లు ఎలా అయితే నడుచుకోవాలనో అలా ఉంటూ ఉంటాడు. అయినా కర్త ఏవ దృశ్యతే లోకై, లోకానికి మాత్రమేనండి అతడు కర్త. లోకంలో చూసేవాడంతా ఏమనుకుంటాడు, అబ్బా ఏం పనులు చేస్తున్నాడని. అయితే అతడు అకర్త మాత్రమే, కర్తగాడు. ఎందుకు? కర్త ఎవరు? ఈ శరీరమే తాననుకునేవాడు కర్త. తన స్వరూపం ఏమిటి? తను సాక్షి. కనుక కర్త ఎవరు? శరీరము ఇంద్రియాలు. కనుక అతను అకర్తే, కర్త కాదు. అయితే చూసే వాళ్ళందరికీ కూడా అతను పనులు చేస్తున్నట్టు, అందరిలాగానే వ్యవహరిస్తున్నట్లు కనపడుతూ ఉంటుంది, అంత మాత్రమే. అయినా అతను అకర్త. కాబట్టి ఈ జ్ఞానికి కర్మల పట్ల కానీ, కర్తగా కానీ, కర్మల ఫలాల పట్ల భోక్తగా కానీ, అలాగే పాపం చేసినట్లు కానీ, పుణ్యకర్మలు చేయలేదని కానీ, ఇటువంటి వ్యవహారాల పట్ల భయము చెందడం కానీ ఏ ప్రకారం అతనికి లేదు. పరమార్థత, లోక వ్యవహారంలో అలా కనిపించవచ్చు కానీ పరమార్థత ఇంకా పారమార్థిక దశలో వాస్తవానికి దానికి కర్మలే లేవు అంటూ ఉంటే మళ్ళీ పుణ్యకర్మలు నేను చేయలేదే అని ఏడ్చడం ఎందుకు? ఈరోజు వైకుంఠ ఏకాదశి వచ్చిందే, నేను నిద్ర లేకపోతేనే తెల్లవారు లేచేసి స్నానం చేసేసి ఎంత ఏమో చేయాలనే, నేను చేయలేదే ఉండదు. నా హన్యతే హన్యమానే శరీరే, ఇంతమందిని చంపుతున్నానే అర్జున, నువ్వేమన్నా హంతకుడు అవుతావు అనుకున్నావేమో, నువ్వు కావయ్యా అని చెప్తాడే భగవద్గీత అంతా. కాబట్టి హత్యలు చేసినా తాను అంటని వాడే, ఏం చేసినా కూడా తనకి అంటదు. ఎందుకు? ఎవరు కర్త? అతడు ఎట్లా ఉన్నాడు? ఏ కర్మలు చేసినా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః, ఆ పరమాత్మను ఆధారం చేసుకొని చేస్తున్నాడు. కాబట్టి కర్తవ్యము అతనికి సంబంధించినది కాదు, జ్ఞానికి సంబంధించింది కాదు. కనుక ఇప్పుడు తను చేసే వ్యవహారం పట్ల అయ్యయ్యో నేను పాపం చేస్తేనే, నేను పుణ్యం చేస్తేనే నాకు మళ్ళీ జన్మ వస్తుంది కదా, నథింగ్. ఎందుకు? అతనికి తెలుసు తను సాక్షి, తను కేవల జ్ఞాన స్వరూపం. ఇలాగా అతడి యొక్క జీవితం నిరాఘాటముగా కొనసాగిపోతుందంటే అతని సాధన. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.